గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ ఆస్ట్రానమర్ శ్రీమతి తనుష్క గారు ఉన్నారు. మరి మీకు ఎలాంటి తనుష్క గారితో మాట్లాడచ్చు. అయితే పుట్టిన తేదీ వివరాలు వారు మాత్రమే లైవ్ లో కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ రావాలి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా కలవాలి అనుకునే వారు కూడా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కలిగి ఉండాలి. మరి తనుష్క గారితో మీకు శాస్త్రాలు తెలియజేసి శాశ్వత పరిష్కారాలు, ఎటువంటి రత్నధారణ చేయాలి, పేర్లు ఎలాంటి కరెక్షన్స్ అవసరం అవుతాయి, మీకు అసలు ఏంటి పరిష్కారం, ఇలాంటి విషయాలను గ్రహాలు అనుకూలించేలాగా మీ జీవితాల్లో మార్పు జరగాలి. నేరుగా మాట్లాడొచ్చు. నెంబర్స్ కి ఫోన్ చేసి లైవ్ లో తనుష్క గారు కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కాలర్తో మాట్లాడేద్దాం. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లతా గారు ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి నుంచి. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? లత, మీ బ్రదర్ పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పి వేదవ్యాస్. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. జూలై 2 1979. ఏ టైంలో పుట్టారు? ఓకే, 90. ఎక్కడ పుట్టారు? ఏ జిల్లా? వేదవ్యాస్ గారిని అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు? వ్యాస్ అంటుంటారు. ఏం తెలుసుకుందాం అనుకుంటారు? ఓకేనండి. మరి తనుష్క గారితో మాట్లాడండి. మీ బ్రదర్ చెప్తారు మీ బ్రదర్ గురించి. నమస్కారం అమ్మా. అనేది హస్త నక్షత్రం వస్తుంది. మీరు ఇచ్చిన టైం అవుతే మీరు అంటే ఓరల్ గా చెప్పారు, అది కరెక్ట్ టైం కాదని లేదు, మీకే తెలియట్లేదు. కానీ ఈయన జాతకపరంగా చూసామంటే అసలు మనం వేసిన టైంకి ఏంటంటే మకర లగ్నం కానీ ఈయన జాతకంలో అసలు కుటుంబ స్థానం అనేది మంచిగా లేదు. ఈయనకు మ్యారేజ్ లైఫ్ అనేది దానికి ఏంటంటే సర్పదోషం కూడా ఉంటుంది. అంటే లగ్న బలం బాగుండట్లేదు. అవి లేకుండా ఏంటంటే సెకండ్ లో కేతు అంటే సర్పదోషం. దీనివల్ల కూడా అసలు ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఏంటంటే ఆయనకి ఇన్కమ్ విషయంలో చూసేటప్పుడు అసలు శుక్రుడు కూడా అస్తమంలో ఉంది కదా, అది కూడా మంచిగా లేదు. ఈయన జాతకానికి అసలు మీరు ఇవాళ కాల్ చేసిన టైం పెట్టి అవుతే జాతకం చెప్తాను. ఎందుకంటే కరెక్ట్ అయిన టైం ఇవ్వట్లేదు కాబట్టి ఈయన జాతకానికి సంబంధించిన పూజలే చేసుకోవాలి. ఇవాళ టోటల్ నెంబర్ పవర్ అది మెయిన్ అవుతే గురుడు పవరే ఉంటుంది. దానివల్ల ఏంటంటే గురుడు సంబంధించిన అధిదేవత దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి పూజలు చేసుకుంటే చాలా బాగా అవుతుంది. ఈయన లైఫ్ అయితే మంచిగా ఉంటుంది. దాంతో పాటు కేతు అనేది కుటుంబ స్థానంలో ఉంది కాబట్టి కేతుకు అధిదేవత గణపతి పూజలు, ఇవి రెండు ఫాలో అవ్వమని చెప్పండి. చాలా బాగుంటుంది. అంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ వరకు లైవ్ లో కూడా ట్రై చేయండి. తనుష్క గారు చాలా మంది పిల్లలు కలగడం లేదని బాధపడుతూ ఉంటారు. చాలా డాక్టర్స్ ఎన్నో టెస్టులు కూడా చేయించుకుంటారు. ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, నోములు నోస్తూ ఉంటారు. కలగట్లేదని బాధ. అలాంటి వారికి గ్రహాల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు, కానీ ఏం ప్రాబ్లం లేదు, బానే ఉంది, నార్మల్ గానే ఉంది అని చెప్తున్నారు డాక్టర్స్. కానీ ఎందుకో పిల్లలు అవుతే చాలా రోజుల నుంచి మేము అసలు ఎన్నో పూజలు కూడా చేసేసాము, కానీ ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాం, కానీ ఇంతవరకు లేదు. వాళ్ళని మా దగ్గర ముందని చెప్పేసి కొన్ని జాతకానికి ఏంటంటే అసలు పంచమ స్థానంలో నెగిటివ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ ఎన్ని పూజలు చేసినా కానీ వాళ్ళకి పిల్లలు అనేది ఉండదు. కానీ ఎందుకు అట్లనంటే వీళ్ళు చేసే పూజలు ఏంటంటే గ్రహాలకు సంబంధించింది చేసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నార్మల్గానే కనిపిస్తుంది. అంటే ఈ పంచమ స్థానంలో నెగిటివ్ ఫోర్స్ ఉండడం వల్ల వాళ్ళకి పిల్లలు లేదు అనేది కనిపెట్టలేదు. కొన్ని గ్రహాలు ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి బాధ పెడుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానం అనేది ఒక నెగిటివ్ ఫోర్స్. వాళ్ళ జాతకంలో ఏంటంటే అసలు వాళ్ళకి గురుడు బాగుంటుంది, పంచమాధిపతి మంచిగానే ఉంటుంది అంటే చూసేటప్పుడు. బట్ అయితే ఈ నెగిటివ్ ఫోర్స్ గురించి చాలా వరకు తెలియదు కాబట్టి అలాంటి దానికి నేను రెమెడీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే పిల్లలు పుట్టి ఉన్నారు. అంటే 10 yearsగా పిల్లలు లేకుండా వాళ్ళకి కూడా పిల్లలు పుట్టి ఉన్నారు. ఇంత ముందుగా లైవ్లో కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు అంత ముందుగా ఎన్నో పూజలు చేసి కూడా ఇలాంటి వాళ్ళు మన దగ్గర రావడం కూడా జరిగింది. ఇంతకుముందు చెన్నైలో కూడా ఒక 15 years మ్యారేజ్ అయ్యి అసలు పిల్లలే లేదు, కానీ మా దగ్గర వచ్చి పూజలు చేసుకున్నప్పుడు కూడా
వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా చూసుకుని నవ్వారంట, అసలు ఇప్పుడు పోయి వీళ్ళకి పిల్లలు పుడుతుందని చెప్పి. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇచ్చిన పరిష్కారానికి వాళ్ళకి బాబు పుట్టాడు. అంటే మెయిన్ చూడండి, ఆ బాబు కూడా నేనే నేమ్ పెట్టాను. అంటే ఇలాంటి పుత్ర దోషం అంటే జాతక రీతిగా ఉందంటే దాని ఏంది, వాళ్ళ జాతక చక్రం కరెక్ట్ ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైం ఇవన్నీ చూసుకుని వాళ్ళ లగ్న బలం ఏంది, వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టలేదు, పంచమ స్థానం ఏంది అని చూసుకుని దాంతోపాటు గురుడు సంబంధించిన పూజలు, అంటే నెగిటివ్ ఫోర్స్గా గురుడు ఉంటే గురుడికి పూజలు చేయకూడదు, పర్టికులర్ ఆ నెగిటివ్ ఫోర్స్ గురించే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి పూజలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. అంటే అప్పుడు నవ్విన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ బాబు పుట్టిన తర్వాత చాలా సంతోషంగా అందరికీ చెప్పి ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఒక వాళ్ళు ఒక మంచిగా చేసుకున్నారనమాట. ఆ బాబు బర్త్డే అని కూడా బాగా సెలబ్రేట్ చేశారు. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే మీకు జాతక రీతిగా ఎన్నో ఏళ్ళుగా పిల్లలు లేదని కూడా ఉంటుంది, బట్ వాళ్ళ ఇద్దరు జాతకంలోనే బాగానే ఉంటుంది, చూసేదానికి కనిపించదు. బట్ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా లేకుండా వాళ్ళకి కూడా అసలు అలాంటి వాళ్ళ జాతక చక్రం ఉంటే మా దగ్గర అయితే అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. ఎలాంటి పుత్ర దోషమో దానికి పరిష్కారం ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. గీత అండి నా పేరు. గీత, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. 12/11/1960. ముందు పేరు చెప్పాలి. 12/11/1960 అండి, నాగేశ్వరరావు అండి. 60 నాగేశ్వరరావు. మార్నింగ్ 5 o'clock ఆ టైంలో అన్నారండి. మార్నింగ్ 5 o'clockకి. ఎక్కడ పుట్టారే జిల్లా? బరంపూర్ అండి. బరంపూర్. ఓకే, నాగేశ్వరరావు గారి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఉద్యోగపరంగా చిక్కులు ఎదుర్కొంటున్నారండి. అసలు ఏంటి, నక్షత్రం ఏమొస్తుంది, రాశి ఏమొస్తుంది తెలియదు. ఈ లక్కీ నెంబరు, కలరు, ఇతరులు ఏమొస్తుంది తెలుసుకుందామని చేయవలసిన పూజలు. ఓకే 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 మరి చెప్తున్నారు వినండి. అసలు నక్షత్రము, రాశి ఇవి కూడా తెలియదు అంటున్నారు, అన్ని వివరంగా చెప్తారు. మీరు చెప్పింది 12 నవంబర్ 1960 మా. ఓకే, మగ నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. ఆయన రాశి పరంగా చూస్తే సింహ రాశి వస్తుంది, లగ్నం తులా లగ్నం వస్తుంది. ఈయన జాతకానికి ఎలా ఉంటుందంటే బుధ ఆదిత్య యోగం ఉందని చెప్పవచ్చు. కానీ అయితే సింహ అంటే లగ్నంలోనే సూర్యుడు బుధుడు ఉంటే బుధ ఆదిత్య యోగం ఉంటుంది. కానీ ఇవి ఏంటంటే అసలు కొంచెం దోషంగా ఉంటుంది. అంటే యోగం అనేది పోయి దోషం ఎందుకు అయిందంటే నెగిటివ్ ఫోర్స్ అనే సూర్యుడు లగ్నంలో ఉన్నాడు, అంటే నీచంగా ఉన్నాడు. సో ప్రజెంట్ అయితే ఈయన జాతక పరంగా ఏంటంటే నడుస్తున్న దశ రాగు మహాదశ 2010లోంచి నడుస్తుంది. అసలు ఇది 2028 వరకు ఉంటుంది. ప్రజెంట్ ఈ రాగు దశలో నడుస్తున్న అంతరదశ ఏంటంటే గురుడు అంతరదశ. సో ఇది అయితే గురుడు అంతరదశ అనేటప్పుడు ఏంటంటే తులా లగ్నానికి చూడండి కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కానీ ఈ రాహు కూడా మంచిగా లేదు. మెయిన్ విషయం చూడండి, ఈయన జాతక పరంగా ఈయన పుట్టినప్పటిలోంచి ఓకే అన్ని మంచిగా ఉండవచ్చు. కానీ ఈ 2010లోంచి అయితే అంత మంచిగా లేదు. అంటే రాగుతో పాటు నెగిటివ్ ఫోర్స్ ఉంది, దాంతోపాటు చంద్రుడు ఉందన్నమాట. ఈయన జాతక పరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అవి లేకుండా ఏంటంటే అసలు ఏ పనులు అనుకున్నా అసలు మంచిగా కాదు, అంటే మనశ్శాంతి కూడా ఉండదు. ఈ పర్టికులర్ అంటే రాగు అనేది ఒక మాంది దశ, అదిదా నడుస్తుంది. అంటే మీకు ఇంతవరకు జాతక చక్రం గురించే తెలుసుకోవాలనుకున్నారు, కానీ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి మీరు అవి మాంది దశనే నడుస్తుంది కాబట్టి ఒకసారి మొబైల్ అపాయింట్మెంట్ తీసుకుంటే చాలా బాగా అవుతుంది. ఈయనకు పరిష్కారం కూడా ఉంటుంది. ఓకే, తనుశ్రీ గారు చెప్పండి, మరి ఎవరైనా వచ్చి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారో, అలాగే పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? మొబైల్ అపాయింట్మెంట్ గురించి వివరంగా చెప్పండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఉంటుంది. అవి లేకుండా ఏంటంటే అసలు చాలా లాంగ్లో ఉన్న వాళ్ళంటే మనం అనుకుంటున్నాం అసలు మనం ఇప్పుడు డైరెక్ట్ మేడం ఇక్కడే వస్తే వైజాగ్ వస్తే విజయవాడ వస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అందరూ చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు. కానీ ఆగస్ట్ 15 తర్వాత నేను వస్తాను చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఉంటుంది. ఒకవేళ అంటే తొందరగా కావాలని అనుకున్న వాళ్ళు మొబైల్ అపాయింట్మెంట్స్లో తెలుసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, బర్త్ ప్లేస్ ఇవి 3 కరెక్ట్గా ఉన్న వాళ్ళ వరకు అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్టేషన్ ఫీజు సేమ్ ఎలా డైరెక్ట్ వస్తే ఎలా ఉంటుందో అలానే కన్సల్టేషన్ ఫీజు కూడా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ మొబైల్లో తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళ అందరి డీటెయిల్స్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఏదైనా ఉంటే అంటే మీరు డైరెక్ట్ వచ్చినప్పుడు ఎంత విషయాలు మాట్లాడుతున్నారో సేమ్ అదే టైమే తీసుకుంటున్నాను మొబైల్ అపాయింట్మెంట్లో కూడా. అంటే మెయిన్ అయితే మీ హౌస్ నెంబరు, మీ కార్ నెంబరు అవి లేకుండా మీకు అసలు ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయిన డేటు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు మంచిగా పెట్టుకుంటే నేను ఫోన్ చేసి మీతో మాట్లాడినప్పుడు ఇవన్నీ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎప్పటిలోంచి మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది, దేనికి తగినట్టుగా పరిష్కారం కావాలి, సో మనం ఏది చేస్తే మంచిగా అవుతుంది, ఇవన్నీ కూడా చూసేదానికి అసలు మీ పుట్టిన తేదీ, సమయం ఇవన్నీ ఉండాలి. సో డైరెక్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకుని రావాల్సింది ఉంటుంది. మరి మీరు కూడా శ్రీమతి తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకుని ఉన్నత సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మొబైల్ అపాయింట్మెంట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది, వినియోగించుకోవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నా పేరు గాయత్రి అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. గాయత్రి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నరేంద్ర కుమార్ అండి పేరు. నరేంద్ర కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/9/1969. మార్నింగ్ 4:25 AM. 25 AM. 4:25 AM. ఎక్కడ పుట్టారు? ఏ జిల్లా? వరంగల్ అండి. వరంగల్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే మేము యాక్చువల్ రైట్ నో బెంగళూరులో ఉంటున్నామండి. సో హైదరాబాద్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. తన కెరియర్ ఎలా ఉంటుంది, హైదరాబాద్లో బాగుంటుందా, బెంగళూరులో బాగుంటుందా, ప్లస్ ఫారెన్ ట్రావెల్ ఏమైనా ఉందా? ఫస్ట్ టైం ఇది చాలా వెరైటీ క్వశ్చన్ అడిగారు మీరు. ఓకే, నరేంద్ర కుమార్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే. మరి ఆయనకి రాబోయే దశలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుష్ గారు చెప్తారు, వినండి. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. ఓకే, సింహ లగ్నంలో పుట్టారు. మీ వారు అసలు బెంగళూరులో ఉంటారా, లేదా హైదరాబాద్ వస్తే బాగుంటుందా, లేకపోతే అబ్రాడ్ వెళ్తే మంచిగా ఉంటుందా లేదా అనేది చెప్తాను. అసలు మేష రాశిలో పుట్టారు, భరణి నక్షత్రం, బట్ సింహ లగ్నంలో పుట్టారు. ప్రజెంట్ ఎలా ఉంది చూస్తాం మనం. అసలు ఈయన జాతక పరంగా చూస్తే ఇప్పుడు నడుస్తున్న దశ 2001లోంచి రాగు మహాదశ నడుస్తుంది. ఈ రాగు దశలో ఏంటంటే ప్రజెంట్ ఈయన జాతక రీతిగా శుక్రుడు అంతర్దశ నడుస్తుంది. అంటే జాతకంలో శుక్రుడు అంతర్దశ అనేటప్పుడు 2012 సెప్టెంబర్లోంచి నడుస్తుంది. ఆ శుక్రుడు అయితే మంచిగా లేదు. మా లాస్ట్ అసలు 1.5 ఇయర్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చము జాబ్ పరంగా ఆయనకు అన్ని మంచిగా ఉంది, కానీ శుక్రుడు అంతర్దశ వచ్చినప్పటిలోంచి ఆయనకు అంత మంచిగా లేదు. అంటే లాస్ట్ 2 ఇయర్స్లోంచి అసలు ఎంత చేసినా కానీ అక్కడ మంచి నేమ్ లేదు. ఈయనకు బాగా ప్రాబ్లం ఉంటుంది. అసలు మెయిన్ విషయం చూడండి, ప్రజెంట్ ఈయనకి నేను ఎంత పరిష్కారం ఇచ్చినా కానీ దాంట్లో అయితే క్యూర్ కాదనమాట. కానీ జనరల్గా మీకు అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈయనకు జెమ్ స్టోన్ గురించి చెప్తాను. ఈయనకు ఏంటంటే సింహ లగ్నంలో పుట్టారు. ఈయన పెట్టేసుకోవాల్సిన స్టోన్ ఏంటంటే అసలు కెంపు పెట్టుకోవచ్చు, దాంతోపాటు పగడం పెట్టుకోవచ్చు. అవి లేకుండా నేమ్ కరెక్షన్ అనేటప్పుడు 1 పవర్లో ఈయన ఫాలో కావచ్చు. కానీ ప్రజెంట్ నడుస్తున్న దశ నెగిటివ్ ఫోర్స్ అంతర్దశ నడుస్తుంది శుక్రుడు. దీని గురించి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పండి. బట్ అబ్రాడ్ ఛాన్స్ గురించి మీరు అడిగారు. ఈయన జాతక పరంగా చూసామంటే ఈ 2 ఇయర్స్ మంచిగా లేదు. అంటే ఎప్పుడంటే అసలు ఈ నెగిటివ్ ఫోర్స్ ఉన్న అంతర్దశ వచ్చినప్పటిలోంచి ఏది మంచిగా చేసినా కానీ ఆయనకు అదనే రిజల్ట్ అనేది కనిపించదు. సో దానివల్ల ఒకసారి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, మంచిగా చేస్తాం. తనిష్క గారు, గ్రహాలకు సంబంధించి దశలు నడుస్తున్నప్పుడు ఒక ఇంట్లో ఉన్న వారికి ఒక ఇద్దరికి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఒకే దశ నడుస్తుంది అనుకోండి, ఒకరికి బాగుంటుంది, ఇంకొకరికి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే ఒకటే దశ నడుస్తుంది, బట్ ఇట్లా కూడా చాలా మందిలో వచ్చారు. అందులో వాళ్ళిద్దరిది భార్యాభర్తలు ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళ జాతకం కూడా చూడండి. అసలు మీరు అన్నిటిగా అసలు ఒకటే దశ నడుస్తుంది వాళ్ళ జాతకంలో. అంటే ఇద్దరికే శని మహాదశ, కానీ ఒకరు చాలా మంచి స్టేజ్లో ఉన్నారు. అంటే భర్తకు మంచిగా ఉంది, భార్యకు అస్సలు బాగుండట్లేదు. అంటే ఆయనకు ఏంటంటే మకర లగ్నంలో పుట్టారు. ఆయనది ఏంటంటే శని అయితే ఉచ్చ స్థానంలో తులారాశిలో ఉన్నాడు, 10th చాలా బాగుంది. కానీ అదే వాళ్ళ భార్య చూడండి, సేమ్ శని మహాదశనే నడుస్తుంది. ఆమెకి ఏంటంటే అసలు పుట్టింది వృశ్చిక లగ్నంలో పుట్టింది. కానీ వాళ్ళ ఇద్దరికి చూడండి అసలు ఆయన మంచి పొజిషన్, మంచి జాబ్. ఈమె కూడా మంచిగా చదువుకుంది, కానీ జాబ్ అనేది రావట్లేదు. కానీ బాగా హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ. కానీ ఈమెకు ఎందుకు అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈమెకు ప్రాబ్లం ఎక్కువ అని, ఆయనకు చాలా బాగుంది అని చూస్తే అసలు తనకు లగ్నానికి యోగ కారకుడు అవుతాడు శని, ఈమెకు అయితే శత్రువు అవుతాడు శని. అంటే ఇద్దరికే శని మహాదశ చూడండి, ఒకరికి చాలా బాగుంది, ఒకరికి చాలా కష్టపడుతుంది. అంటే లగ్న బలాన్ని పెట్టి ఉంటుంది. అందులో కూడా ఏంటంటే ఈమె జాతక రీతిగా ఈమెకు కుటుంబ స్థానంలో నెగిటివ్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఈమెకు బాగుండట్లేదు, తనకు చాలా బాగుంది. అంటే ఇలాంటి ఎందుకు వస్తుంది అనేటప్పుడు ఏంటంటే కొన్ని దశలు, కొన్ని లగ్నానికి యోగ కారకుడు అవుతాడు, కొన్ని శత్రువు అవుతాడు. ఇంకొకటి ఏంటంటే అసలు ఇద్దరికి ఒకటే దశనే నడుస్తుంది అనుకోండి, అదే సేమ్ ఇద్దరు మకర లగ్నంలోనే పుట్టారు, ఇద్దరికి సేమ్ శని మహాదశనే నడుస్తుంది, శని ఉచ్చ స్థానంలోనే ఉంది. కానీ ఒకరికి ఏంటంటే మాంది అనే శని నడుస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. మీరు ఇలా కూడా అడగొచ్చు, సేమ్ ఒకటే లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, సేమ్ శని దశనే నడుస్తుంది కదా అట్లా అని కూడా మీరు అనుకోవచ్చు. అప్పుడు ఒకరికి బాగుంటుంది, ఒకరికి ఎందుకు ప్రాబ్లం అంటే నెగిటివ్ ఫోర్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది, ఒకరికి చాలా బాగుంటుంది. ఇలాంటి చాలా మందిని మేము చూసి ఉన్నాము. అంటే గురు మహాదశనే ఒకే ఇంట్లోనే ఇద్దరికి వచ్చింది, ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ముగ్గురికి కూడా ఉంటుంది. కానీ అందులో చూడండి ఒకరు చాలా బాగుంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లగ్నాన్ని పెట్టి చేంజ్ అవుతుంది, ఆ నెగిటివ్ ఫోర్స్ ఉన్నదాన్ని పెట్టి చేంజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. నా పేరు సునీత అండి, మా పాప సునీత గారు, పాప పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి స్పీడ్ గా. అంకిత అండి, 21st డేట్ ఆఫ్ బర్త్ 21st డేట్ ఆఫ్ బర్త్ 21st
డిసెంబర్ సెప్టెంబర్ 2092 అండి. 21 సెప్టెంబర్ 92 అండి. 92. ఓకే. ఏ టైంలో పుట్టింది పాప? 12:40 అండి. 12:40. 12:40 అండి. ఎక్కడ పుట్టిందండి? ఏ జిల్లా? 12:40. నల్గొండ జిల్లా భువనగిరి పుట్టిందండి. ఉదయం అండి, మధ్యాహ్నమా, ఎర్లీ మార్నింగ్? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 12. మీరు ఎందుకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, టెన్షన్ పడుతున్నారు? మధ్యాహ్నం 12:40 అండి. ఓకే సునీత గారు, ఇప్పుడు చెప్పండి అంకిత గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పాప పీజీ చేసిందండి. ఏం జాబ్ వస్తుంది? గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా? అంకిత, అమ్మాయి పేరు అంకిత. ఓకే. స్పెల్లింగ్ ఏమైనా రాస్తుందో ఏమైనా ఐడియా ఉందండి మీకు? రాస్తుందండి. ANIKTHA అంకిత. ఓకే. 21 సెప్టెంబర్ 1992 మధ్యాహ్నం 12:40 ఓకేనా? డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదండి? సునీత గారు ఇప్పుడు పాప గురించి చెప్తారు, వినండి. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదో తెలుసుకుందామని మీరు అడుగుతున్నారు, చెప్తున్నారు వినండి. పాపకు అసలు ప్రెసెంట్ శని మహాదశ నడుస్తుందమ్మా. 2004లోంచి ఇది 2023 వరకు ఉంటుంది. ప్రెసెంట్ అయితే పాప జాతకానికి ఏంటంటే శనిలో అంటే సూర్యుడు అంతర్దశ నడుస్తుంది. బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుందండి ఈ పాప జాతకంలో. ఏంటంటే కుటుంబ స్థానంలో శని మంచిగా లేదు, అంటే శని నెగిటివ్గా ఉన్నాడు. అంటే మకర రాశిలో శని ఉంటే అసలు మంచిది అని చెప్తారు, కానీ ఈ పాపకు అసలు టోటల్గా నెగిటివ్గా ఉంది. సో అవి దాని గురించి పక్క పెడతాం. బట్ మీకు ఏంటంటే నేమ్ గురించి కూడా అడిగారు, ప్లస్ ఆమె జాతక రీతిగా ఏంటంటే జాబ్ గురించి అడిగారు. అసలు జాబ్ అనేటప్పుడు ఏంటంటే ఆమెకు 9th లార్డ్ అవుతే సూర్యుడు మంచిగా ఉన్నాడు, అంటే 10th లో ఉన్నాడు అనమాట జాతకంలో. కానీ ఇంత మంచిగా ఉంది, కానీ ఆమెకు ఏంటంటే కుజుడు కేతుతో ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్ అనేది లేదు. పాప జాతక పరంగా చూసామంటే నేమ్ కరెక్షన్ మీరు అడిగారు, ANIKITHA అని చెప్పారు, కానీ మీరు చెప్పినప్పుడు అంకిత అనేది చెప్పారు, అనికిత అని వస్తుంది. మీరు ఐ అనేది మీరు చెప్పారు కాబట్టి అసలు ఇలాంటి నేమ్ ఎట్లా నేను సెలెక్ట్ చేయాలి? మీకు అయితే నేమ్ కరెక్షన్ గురించి నేను ఇచ్చినా కానీ దాంట్లో రిజల్ట్ అయితే రాదు. అంటే అసలు శని అనేది మంచిగా లేదు, అంటే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ అనమాట. అంటే థర్డ్ అనేటప్పుడు ఏంటంటే అనుకున్న పనులన్నీ అవ్వాలంటే కూడా సేమ్ ఇదే శని అవుతాడు. అసలు ఈ పాపకి ఎంత ట్రై చేసినా కానీ 2023 వరకు ప్రాబ్లమ్స్ ఉంటుందండి. సో మాది ఏంటంటే అపాయింట్మెంట్ గురించి అంటే మీకు హైదరాబాద్ రావచ్చు, మా హైదరాబాద్ డైరెక్ట్ వచ్చి ఒకసారి పాప జాతకాన్ని తీసుకురండి. అంటే మీకు ఎందుకు అట్లా చెప్తున్నా అంటే మాంది అనే దశ ఉన్నప్పుడు నేమ్ కరెక్షన్ ఇచ్చినా కూడా మీకు రిజల్ట్ అనేది రాదు, ఇవి ఇవ్వడం కూడా వేస్ట్ అవుతుంది. అందుకని మీరు డైరెక్ట్ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. తనుష్క గారి మధ్య కాలంలో భార్య భర్తల మధ్య గొడవలు అమితంగా ఎక్కువైపోతున్నాయనే చెప్పాలి. మనస్పర్ధలు వస్తున్నాయి, అసలు సఖ్యత లేకుండా అయిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాము. అంటే వాళ్ళకున్న పేర్లలో ఉన్న నెంబర్స్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? అలాగా భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక టిప్ లాంటిది అందిస్తారా ప్రేక్షకుల కోసం? అంటే అసలు భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా ఉండడానికి అంటే అందరూ పాపం జాతకం తీసుకొచ్చి చూసుకోవడానికి అవకాశం కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళకి అసలు అంటే దగ్గరనే వాళ్ళకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళు ఏ పూజలు చేసుకుంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేది రాదు. సో దానికి నేను పరిష్కారం ఇస్తాను. సో బట్ అయితే అందరికీ ఇది సక్సెస్ అవుతుందంటే కాదు, ఎందుకంటే కొన్ని నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వరకు కాదు, మిగతా వాళ్ళు అయితే చేసుకోవచ్చు. సో మెయిన్ అవుతాయి, ఎందుకంటే లేకపోతే నేను వీక్లీ ఎన్నో టిప్ అయితే ఇస్తూ ఉంటాను, కానీ అసలు జాతక పరంగానే అన్నీ నడుస్తుంది. కానీ కొంతమందికి అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీకు అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉంటే మీరు వెళ్ళి చేసుకునే పరిష్కారం ఏంటంటే అసలు అంటే ఆంజనేయ స్వామి తోకకు పసుపు కుంకుమ పెట్టి దాని తర్వాత ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకోండి. అవి లేకుండా ఏంటంటే ఆంజనేయ స్వామికి తమలపాకుతో దండ వేయండి. అంటే 108 తమలపాకు మీరు అవి చేసి దాంతో దండ వేసేసి 17 ప్రదక్షిణం చేసుకుని ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం చదువుకోండి. భార్యాభర్తల మధ్యలో గొడవలు రాలేదు, చాలా బాగున్నామని కూడా మా క్లయింట్స్ చాలా మందిలో వచ్చి చెప్పారు. సో దానివల్లనే మీకు ఈ మాట చెప్తున్నాను. మీరు అక్కడ వెళ్ళి మీరు అలా చేసుకోవచ్చు. అంటే ఆంజనేయ గాయత్రి చాలా మందికి తెలియదు కాబట్టి నోట్ చేసుకోండి, ఇవి చెప్తాను. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంలో మీరు చాంటింగ్ చేసుకోవాలి. అసలు మీరు అక్కడ వెళ్ళి 17 ప్రదక్షిణం చేసుకుని తప్పకుండా ఈ పూజలు చేసుకోండి. అంటే భార్యాభర్తల మధ్యలో అసలు ఎలాంటి గొడవలు రాదు. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలి అంటే యూట్యూబ్లో గ్రహం అనుగ్రహం అని టైప్ చేసి కూడా చూడొచ్చు. ఎందుకంటే తనుష్క గారు ఎన్నో చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉంటారు కాబట్టి వాటన్నిటి కోసం మీరు మళ్ళీ వాచ్ చేయొచ్చు యూట్యూబ్లో. తనుష్క గారు చెప్పండి, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి అనుకునేవారు ఎక్కడికి వచ్చి కలవచ్చు? మరోసారి చెప్పండి మొబైల్ అపాయింట్మెంట్ గురించి, అలాగే పర్యటనలు ఎప్పటి నుంచి చేయబోతున్నారు?
పర్యటనలో అయితే ఆగస్టు 15 తర్వాతనే చెప్తున్నాను. అసలు చాలా మందిలో ఏంటంటే రాజమండ్రిలోంచి, విజయవాడలోంచి అలా కూడా చాలా మంది నిన్న కూడా డైరెక్ట్ హైదరాబాదే వచ్చారు, అంటే చెన్నైలో నుంచి కూడా వచ్చారనమాట. ఇవి ఎందుకు చెప్తున్నానంటే అసలు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు నిజంగానే అసలు డైరెక్ట్ రావాలని అనుకున్న వాళ్ళ వరకుమే అంత లాంగ్లోంచి రావచ్చు, లేకపోతే మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు అంత లాంగ్లోంచి రావాల్సిన అవసరం లేదు. సేమ్ ఇదే డీటెయిల్స్ మీకు మొబైల్లో కూడా చెప్తాను కాబట్టి మీరు అసలు మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకునేది చాలా మంచిది. అంటే మీ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వస్తే ఏంటంటే మీరు నైట్ వరకు కూడా వెయిట్ చేయవలసి ఉంటుంది. అంటే చాలా మందికి ఏంటంటే అదే టైమే అట్లా అనేది అపాయింట్మెంట్ లేదు మా దగ్గర వరకు, అంటే సీరియల్ వైజే పంపిస్తారు. సో ఇవన్నీ చూసుకుని మీరు ఎంత పెద్ద వీఐపీ అయినా కానీ సో అందరినీ ఈక్వల్గానే మేము చూస్తున్నాం కాబట్టి అసలు ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళకే ఫస్ట్ అపాయింట్మెంట్ అలా ఉంటుంది. సో దానివల్ల మీరు చూసుకుని మీరు వెయిట్ చేసి అంత ఓపిక ఉన్న వాళ్ళ వరకుమే అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ రావాలి. అట్లా లేదు నాకు అసలు హెల్త్ బాగుండట్లేదు నేను మొబైల్ అపాయింట్మెంటే తీసుకుంటాను అనే వాళ్ళు మొబైల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి కాల్ చేస్తానండి. మీ పేరు? హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. ఓకే, పేరు చెప్పండి అమ్మా. పద్మనండి నా పేరు. మా అమ్మాయి గురించి అడుగుదామని. పద్మ గారు, అమ్మాయి పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి స్పీడ్గా. అమ్మాయి పేరు సాయి సుధనండి. సాయి సుధా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/8/1999. 21/8/1999. 11 గంటల 10 నిమిషాలకి నైట్ 1:08. ఆమె 10వ తరగతి ఎగ్జామ్ రాసి పాస్ అయిందండి. ఏ గ్రూప్ ఎక్కడ బాగుంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని. ఓకే, ఎక్కడ పుట్టింది పాప? 11 వరంగల్ పుట్టిందండి. నైట్ 11 గంటలు 11 గంటల 10 నిమిషాలకి నైట్ కదండి? అవునండి. ఓకే, 21/8/1999 11 గంటల 10 నిమిషాలకి ఎక్కడ పుట్టింది అన్నారు? నైట్. హలో, ఏ జిల్లాలో పుట్టిందండి? వరంగల్. ఓకే, సాయి సుధా గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆమె 10వ తరగతి పాస్ అండి. ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. ఓకే, భవిష్యత్తు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. మరి చెప్తున్నారు వినండి పాప గురించి. ఓకే మా పాపది 21 ఆగస్టు 99 ఇచ్చారు. మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టింది పాప. అసలు పాప జాతక రీతిగా మేష లగ్నంలో పుట్టింది. మీరు ఇచ్చిన నేమ్ అయితే 6 పవర్లో ఉంది. సాయి సుధా అనేది 6 పవర్లో ఉంది. బాగా ప్రాబ్లం అవుతుందండి, నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. సో దానివల్ల మీరు అసలు మెయిన్ విషయం ఏంటంటే పాప గురించి నేమ్ కరెక్షన్ తప్పకుండా చేసుకోవాల్సింది ఉంటుంది. ప్రజెంట్ నడుస్తున్న దశ కూడా సేమ్ శుక్ర మహాదశని, అంటే 2004 నుంచి శుక్ర మహాదశని నడుస్తుంది. ఇవాళ అసలు డైరెక్ట్ లైవ్ కలిసిన వాళ్ళందరికీ చూడండి ఎక్కువ ఏంటంటే ఈ నెగిటివ్ ఫోర్స్ ఉన్న దశనే నడుస్తుంది అనమాట. ఈ పాప కూడా ఏంటంటే మేష లగ్నంలో పుట్టి శుక్రుడు నెగిటివ్ పవర్ కా 2nd హౌస్, బట్ అది ఏంటంటే ఈ పాపకు పంచమంలో ఉందన్నమాట. అసలు మెయిన్ అవుతే నేమ్ పవర్ అస్సలు బాగుండట్లేదు. పాప జాతకానికి ఏంటంటే నేమ్ అవుతే అసలు న్యూమరాలజీ వైజ్ చూసామంటే 1 పవర్లో చాలా మంచిగా ఉంటుంది. అంటే సాయిని తీసేసి సుధాన్ వరకు పిలిస్తేనే చాలా బాగుంటుంది. అదేంటంటే 19 పవర్లో ఉంటుంది. అది వరకు మీరు ఫాలో అవ్వండి, మంచిగా అవుతుంది. అసలు పాప జాతకానికి ఏంటంటే అసలు కెంపు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అవి లేకంటే పాప జాతకానికి ఏంటంటే కనక పుష్య రాగం, ఇవి 2 స్టోన్ పెట్టుకోవచ్చు. నేమ్ అవుతే సుధాని పిలవమని చెప్పండి, మంచిగా అవుతుంది. తనుష్క గారు చాలా విషయాలు తెలియజేశారు నాటి కార్యక్రమంలో. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే వారి కోసం చక్కటి టిప్ కూడా అందించారు. ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కారాలు సూచించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మరి మీరు కూడా శ్రీమతి తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలి, మీకున్నటువంటి సమస్యలకు జాతక పరిశీలన చేయించుకుని శాశ్వత పరిష్కారాలు పొందాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.